బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు బీచ్లో స్నానానికి వెళ్లి 5గురు మృతి చెందారు. అలల తాకిడికి సాకేత్, సాయి, మణిదీప్, జీవన్, సాత్విక్ గల్లంతయ్యారు. మరో 3గురిని రక్షించారు స్థానికులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గల్లంతైన వారిలో 3గురి ఆ మృతదేహాలని వెలికి తీసిన సందర్భం. మృతులు అమరావతిలోని విట్ యూనివర్సిటీలో విద్యార్థులుగా చదువుతున్నారు. మృతుల్లో 3గురు తెలంగాణ విద్యార్థులు కూడా ఉండడం ప్రస్తుతం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రభుత్వ అధికారులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యని వేగవంతం చేశారు. అధికారులు అక్కడికి చేరుకుని వాళ్ళ డీటెయిల్స్ని తీసుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు బీచ్లో స్నానానికి వెళ్లి 5గురు మృతి చెందారు. అలల తాకిడికి సాకేత్, సాయి, మణిదీప్, జీవన్, సాత్విక్ గల్లంతయ్యారు. మరో 3గురిని స్థానికులు రక్షించారు. గల్లంతైన వారిలో 3గురి వాళ్ళ శరీరాలని, పార్థివ దేహాలని బయటికి తీయడం జరిగింది, వెలికి తీశారు. మృతులు అమరావతిలోని విట్ యూనివర్సిటీలో విద్యార్థులుగా గుర్తించారు. మృతుల్లో 3గురు తెలంగాణ విద్యార్థులు ఉండడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విద్యార్థులకు సంబంధించి చాలా సందర్భాల్లో మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా వీకెండ్స్, సెలవు దినాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, అఫ్కోర్స్ ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో భాగమే, కానీ ఎంజాయ్మెంట్ లైఫ్ కాదు కదా. దాని ఏంటంటారు, ఏదో పదవి మధ్య అసలు కిక్. ఏంటి కిక్? ఏది కిక్? ఇదా? అసలు మనం బ్రతుకుండాలి కదా. ఇంకా ఏదో పదాలు ఉన్నాయి, వచ్చి కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. ఎంజాయ్మెంట్ని సరదా కూడా విశృంఖలత్వానికి తీసుకెళ్ళిపోతే విషాదాన్ని నింపుతున్న పరిస్థితులు కదా. సరదా కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దుకుంటే సరదాగా మిగులుతుంది, జీవితాంతం గుర్తుండిపోయి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఆ సరదా హద్దులు దాటితే ఇలా ఉంటుంది. బహుశా హద్దులు దాటిన క్షణం అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ మనకి దాని మీద అవగాహన లేకపోయినా జరుగుతూ ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే బీచ్ దగ్గర అక్కడ పరిస్థితి ఎవ్వరు అంచనా వేయలేరు. ఎక్కడ ఆ నీటిలో గుంత ఉంటుందో తెలీదు, అక్కడ అలల తీవ్రత ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కసారిగా ఆ అలల తీవ్రతకు ఒక్కసారిగా భీకరమైన అలలు వస్తూ ఉంటాయి. చాలా పిల్ల అలలు అంటూ ఉంటారు అక్కడ. సాధారణంగా చాలా చిన్నగా వస్తూ ఉంటాయి అలలు. అలా అనుకుంటూ ఉంటాం, అలా ముందుకు వెళ్తుంటే ఒక్కసారిగా పెద్ద అల వచ్చేస్తూ ఉంటుంది. ఆ పిల్ల అలల గురించి అక్కడే ఉండి ఆడుకుంటూ ఉంటారు, కానీ ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద అలలు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ స్థానికులకు తెలుస్తూ ఉంటుంది అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది. రాకాసి అలలు ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఆ ఘటనకు కారణం ఏంటి? అక్కడ విద్యార్థులు వెళ్ళిన క్రమంలో ఎవరు వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేయలేదా, లేకపోతే అక్కడ అటువంటి అవకాశాలు ఉండవా? అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జరిగిన సంఘటన అయితే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సరదాగా ఆదివారము ఆ బీచ్ ఒడ్డున గడుపుదాము అని వచ్చిన వారి విషాద స్థాయిలో ముంచెత్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5గురు యువకులు మృతి చెందడం కూడా చాలా ఇబ్బంది కలిగించే విషయం. కాకపోతే ఈరోజు ఆదివారం కాలంలో అక్కడికి ఇటీవల కాలంలో కొద్దిగా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందినటువంటి చీరాల, ఓడరేవు, రామాయపట్నం బీచ్ లో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేక జరిగినప్పటికీ కూడా కొంత బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ వీటన్నిటికీ మించి ఈరోజు ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరిగిన సంఘటనలో మొదటగా చీరాల వేటపాలెం మండలం సంబంధించి ఒడ్డి సంఘానికి చెందినటువంటి కూచిన షారోను, గౌతమ్ 10వ తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరూ మునిగిపోవటం, తర్వాత వారిని కాపాడే క్రమంలో వీరు 4గురు ఎవరైతే అమరావతి విట్ నుంచి ఎంటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు
వారు ప్రయత్నించారన్నట్టు కొంతమంది చెప్తున్నారు. కానీ అసలు ఎంత వాస్తవం ఉంది, అది ఎంతలో నిజం ఉందని కూడా పూర్తి తెలియాల్సిన అంశం. కాకపోతే ఇదే క్రమంలో జీవన్ సాత్విక్ హైదరాబాద్ కి చెందిన అతను, అదేవిధంగా శ్రీశాఖ హైదరాబాద్, మణిదీప్ జడ్చర్లకు సంబంధించిన వారు, వాళ్ళు ముగ్గురు కూడా మృతి చెందటం, మూడు మృతదేహాలు ఒడ్డు కొట్టుకురావడం, మిగిలిన ఇద్దరు కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ సంఘటనలో ఇంకా మంద సోమేష్ అనే వ్యక్తి, సూర్యాపేటకు చెందిన వ్యక్తి కూడా అతను కొంత సేవ్ అయ్యి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను కొంతమంది రిస్క్యూ చేసి అతన్ని కాపాడినట్టు కూడా తెలుస్తుంది. కానీ జరిగిన సంఘటన మీద బట్టికి అక్కడ స్థానికంగా పెద్ద చర్చనాంశం మారింది. ఎందుకంటే ఎంటెక్ సెకండ్ ఇయర్ విద్యలో చదువుతున్న విద్యార్థులు ఆ విహారయాత్రకు అదేవిధంగా ఆదివారం సరదాగా గడుపుదామని చెప్పేసి రామాపురానికి రావటం, అక్కడ సముద్రం అల్ల తాకిడికి కొట్టుకుపోవటం, మృతి చెందటం కూడా అంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు మృతి చెందిన సంఘటనతో ఒకసారిగా కూడా అక్కడ కొంత ఆందోళన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలో జరగటం ఇది మొదటిసారి కాదు. కేవలం అక్కడ అధికారులు, అదేవిధంగా పర్యాటక రంగాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి వారు డొల్లతనం కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నారు. అదేవిధంగా రామాపురం సంబంధించి ఆ అభివృద్ధి ప్రాంతానికి సంబంధించి టోల్గేట్లు వసూలు చేస్తున్నారు. అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ కాకపోతే పర్యాటకులకు మినిమం ఇవ్వాల్సిన జాగ్రత్తలు కానీ, అక్కడ వెంటనే ఉండాల్సిన రెస్క్యూ టీమ్ కానీ ఎవరు లేకపోవడం కూడా ఈ ప్రమాద సంఖ్య అధికమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఒకరిద్దరు మృతి చెందుతున్న సందర్భాలు అయితే గతంలో అనేక చూసాం. కానీ ఇటీవల కాలంలో నెలల వ్యవధిలోనే 5, 6 ఒకేసారి 7 వివాహ కార్యక్రమానికి వచ్చి సముద్ర స్నానానికి వచ్చిన వారు మృతి చెందుతూ, ఈ రోజు ఈ 5 మృతి చెందడం కూడా కొంత బాధ కలిగించే విషయము. వీరు వీరు మృతి చెందడం పట్ల కూడా ఏ కోణంలో జరిగింది, అసలు వారి కండిషన్ ఏంటి అనేది కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. కాకపోతే ఇప్పుడు కొంత సమాచారం మనకు తెలిసింది ఏంటంటే ఆ ఎంటెక్ వివిఐటీలో చదువుతున్నటువంటి, విట్లో అమరావతిలో చదువుతున్నటువంటి ఎంటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థులు వీళ్ళు నలుగురు కూడా హాస్టల్లో వార్డెన్కి తెలియకుండా వారు రహస్యంగా వచ్చారు అన్న కోణంలో కూడా ఒక సమాచారం అనిపిస్తుంది. కాకపోతే ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా పూర్తిగా విచారణలో బయటపడాల్సిన విషయం. దానికి సంబంధించి ఆ బిట్ వీళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మృతి చెందిన వారు, అదేవిధంగా ఎవరైతే రెస్క్యూ చేయబడ్డారో సోమేష్ ఫ్రెండ్స్, వీళ్ళు కూడా కొంతమంది వచ్చేసి అక్కడ జరిగిన సంఘటన గురించి అయితే పోలీసులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. కాకపోతే ఇంకా ఒడ్డుకి కొట్టుకురావాల్సిన వారు ఇంకొక 2 ఉన్నారు. వారు మృతదేహాలు వచ్చిన తర్వాత కూడా పూర్తిగా కూడా పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం అయితే చీరాల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరించింది. అదేవిధంగా ఈ జరిగిన సంఘటనల మీద కూడా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇటు పోలీస్ శాఖ, మెరైన్, అదేవిధంగా పర్యాటక సంబంధించింది కూడా వాళ్ళైతే పూర్తిగా అక్కడే ఉండి చూస్తున్న పరిస్థితి. ఇక అంటే ఈ జరిగిన సంఘటన ఒకసారి ఒక గుణపాఠంగా చూసుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలని బట్టి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్థానికులు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే పర్యాటక రంగం ఇటీవల కాలంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఈ బాపట్ల దగ్గర నుంచి ఇటు రామాయపట్నం వరకు కూడా ఒక రామాపురం బీచ్ అంటే కొంత ఫేమస్ గా ఉంటూ అక్కడికి పర్యాటకులు దూర ప్రాంతాలు, ముఖ్యంగా తెలంగాణ, అదేవిధంగా వేరే దూర ప్రాంతాల నుంచి, పశ్చిమ ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వారు ఉండటం కూడా అక్కడైతే వసతులు లేకపోవడం ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో పర్యాటక రంగానికి అనుకూలమైందా లేదని చెప్పేసి కూడా కొంత నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫిషింగ్ సంబంధించి బోట్స్ అవి ఉంటాయి కాబట్టి అక్కడ లోతు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలలు పెద్దగా కనిపించిపోయినప్పటికీ దానికి ఉధృతి మట్టికి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి గతంలో అనేక సార్లు చెప్పినప్పుడు కూడా ఇది కేవలం కొంతమంది అధికారులు డొల్లతనం అంటే వాళ్ళ అశ్రద్ధ కారణంగానే 5 బలయ్యారని చెప్పుకోవచ్చు. కాకపోతే జరిగిన సంఘటన మీద మట్టికి చీరాల పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. అది ఏ కోణంలో జరిగింది, అసలు చనిపోయే సమయానికి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, అసలు ముఖ్యముడిగా ఒకేసారి 5 చనిపోవడం. ఎందుకంటే కాకపోతే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న విధానం ప్రకారం ఏంటంటే షారోను, గౌతము ఇద్దరు మునిగిపోతుంటే కాపాడేదాని కోసం ఈ అమరావతి విట్ నుంచి వచ్చిన 4 ప్రయత్నించారు. అందులో 3 మునిగిపోవడం, ఒక అతన్ని రెస్క్యూ చేయడం ద్వారా ఒక అతను కూడా బ్రతికి బయటపడ్డాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటన మీద కొంత అయితే విషాదాలు అనుకున్నాయి. కాకపోతే వారి కుటుంబ సభ్యులు ఇంకా రావాల్సిన పరిస్థితి. కాకపోతే ఈ ఎవరైతే లోకల్ గా ఉన్నవారు షారోను, గౌతమ్ ఎవరు ఉన్నారో వారు కుటుంబ సభ్యులు అయితే కన్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్.